सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు సూర్యాస్తమయం 6 గంటలకి తిథి విధియ ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాల వరకు వర్జం ఉదయం 9 నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 1 గంట 16 నిమిషాల వరకు మరల మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుంచి 3 గంటల 38 నిమిషాల వరకు అమృతకాలం రాత్రి 7 గంటల 47 నిమిషాల నుంచి 9 గంటల 35 నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శరన్నవరాత్రులలో 3వ రోజు. ఈ రోజు సందర్భంగా మనం గాయత్రీదేవి రూపంలో దుర్గా అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం. నారింజ రంగు చీరతో ఆమెను అలంకరించుకుంటాం. మనం నివేదన చేయడానికి దధ్యోదనాన్ని వినియోగించుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. గాయత్రీదేవిని మనం పూజ చేయడంలో ముఖ్యాంశం ఏమిటి అంటే గాయంతం త్రాయతే తస్మాత్ గాయత్రీత్యభిధీయతే. ఆమెను స్తుతించడం ద్వారా ఆమె మంత్రాన్ని జపించడం ద్వారా సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఆ గాయత్రీదేవిని మనం పూజ చేసుకుంటూ ఉంటాం. మనకు ఆలోచన శక్తిని ప్రేరేపించేదిగా ఉండే సూర్యకాంతినే గాయత్రీదేవిగా భావించి పూజిస్తాం. అందువలన ప్రతిరోజు కూడా గాయత్రీ మంత్రం చేసినా చేయకపోయినా ఆ సూర్యకాంతిలో అమ్మవారిని భావన చేస్తూ ఒక నమస్కారం చేసుకుంటే సూర్యుడు నమస్కార ప్రియుడు కదా, అందుకని మనకు సరి అయినటువంటి జ్ఞానం వికసించి నిర్ణయాత్మకమైన శక్తి వృద్ధి చెంది సంపదలను వృద్ధి చేసుకునే శక్తి కూడా పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. క్షమ అనే కత్తిని ధరించిన వారు లోకంలో సాధించలేనిది ఏమీ లేదు. సహనమే సమర్థులకు భూషణం. సహజీవనంలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోకపోతే ఇల్లే యుద్ధభూమి అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ శుద్ధ విజయ దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ జగన్మాతను గాయత్రీదేవి అలంకరణతో మనం ధ్యానం చేసేటువంటి సంప్రదాయం. సకల మంత్రాలకి కూడా మూలవంతమైనటువంటి శక్తి వేదమాత గాయత్రీదేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనేటువంటి రంగులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శించేటువంటి ఆ గాయత్రీ మాతను ఎవరైతే త్రికరణ శుద్ధితో ధ్యానం చేస్తారో వారికి సకల సంపదలు కూడాను సంప్రాప్తమవుతాయి.
జ్ఞానప్రాప్తి సిద్ధింపజేయటానికి ఆ తల్లి సహకరిస్తుంది. అంతేకాకుండా విద్యలో విజయాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని, సత్సంతానాన్ని, సకల సంపదల్ని అనుగ్రహించేటువంటి కల్పవల్లిగా గాయత్రీ మాతను ఆరాధన చేసేటువంటి సంప్రదాయం ఉన్నది. ఈ గాయత్రీ మాతకు ఇష్టమైనటువంటి నివేదన దద్దోజనం, పులిహోర. ఈ రెండూ కూడాను ఆ గాయత్రీ మాతకు నివేదన చేస్తూ శ్రీ గాయత్రీ దేవతాయే నమః అని చెప్పేసి ధ్యానం చేసినట్లయితే సకల అభీష్టములన్నీ కూడాను నెరవేరుతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని చెప్పేసి కూడా ఆరాధన చేసేటువంటి సంప్రదాయం ఉంది. దేవతలందరికీ నివేదన చేసేటువంటి పదార్థాలు గాయత్రీ మంత్రంతోనే సంప్రోక్షణ చేసిన తరువాత ఆయా దేవుళ్లకు నివేదన చేసేటువంటి సంప్రదాయం ఉంది. కాబట్టే శరన్నవరాత్రుల్లో ఆ తల్లి కమల ఆసీనురాలిగా మనకు దర్శనమిస్తుంది. అందుచేత ఆ తల్లికి త్రికరణ శుద్ధితో నమస్కృతాంజలు ఘటించినట్లయితే సంస్కారవంతమైన ప్రభావాలు మన జీవితానికి రాచబాటను ఏర్పరిచేటువంటి అమృతవల్లి గాయత్రీ మాత. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. యముడున్ రాముడు ధర్మదేవతయు లౌక్యం బెట్లు చూపింపరో, తమ కర్తవ్యమునన్ మమత్వమునకే తావివ్వరో, ఆ స్థితిన్ సమదృష్టిన్ కలిగించి పెంచి ప్రతిభన్ సామర్థ్యమున్ బ్రహ్మకల్పముదాకన్ ప్రతి జన్మమందు విధిగా లక్ష్మీ కటాక్షించవే. యముడు ఎప్పుడూ లౌక్యం చూపించడు. లౌక్యంగా ఉండవలసిన అవసరం యమధర్మరాజుకి లేదు. అలాగే ధర్మదేవతకి లౌక్యం చూపించాల్సిన అవసరం లేదు. రామునికి కూడా, శ్రీరాముడు కూడా లౌక్యంగా ఉండవలసిన అవసరం లేదు. లౌక్యంగా మాట్లాడవలసిన పరిస్థితి ఎప్పుడూ కూడా రాముడు ఏర్పరచుకోలేదు. ఆ లౌక్యం అనేది వారికి అవసరం లేదు, యముడికి, ధర్మదేవతకి, శ్రీరాముడికి. యముడున్ రాముడు ధర్మదేవతయు లౌక్యం బెట్లు చూపింపరో, తమ కర్తవ్యమునన్ మమత్వమునకే తావివ్వరో, ఆ స్థితిన్ సమదృష్టిన్ కలిగించి పెంచి ప్రతిభన్ సామర్థ్యమున్ బ్రహ్మకల్పముదాకన్ ప్రతి జన్మమందు విధిగా లక్ష్మీ కటాక్షించవే. యముడు, ధర్మదేవత, రాముడు ఏ విధంగా లౌక్యం చూపించరో అదేవిధంగా మమత్వం లేకుండా ఏ విషయంలోనూ కూడా ప్రత్యేకమైన స్వార్థబుద్ధి లేకుండా, మమకారానికి లోను కాకుండా, అహంకారానికి లోను కాకుండా కర్తవ్య నిష్ఠతో సాగేలా నన్ను అనుగ్రహించు. ఆ స్థితిన్ సమదృష్టిన్ కలిగించి, సమభావంతో పెంచి ప్రతిభన్, నా ప్రతిభను పెంచి, సామర్థ్యాన్ని పెంచి బ్రహ్మకల్పముదాకన్ ప్రతి జన్మమందు, అది ఈ జన్మలో మాత్రమే కాదు, మోక్షస్థితి కలిగేంత వరకు కూడా, ఎన్ని జన్మలెత్తినా కూడా ఇదే విధంగా నాకు లక్షణములు ఉండాలి. యముడు, ధర్మదేవత, రాముడు ఏ విధంగా లౌక్యంగా ఉండరో, వారు తమ కర్తవ్య నిష్ఠతో వారు ఎలా ముందుకు సాగుతారో అదేవిధంగా సాగేటువంటి లక్షణం నాకు కూడా కలిగించు. పెంచి ప్రతిభన్ సామర్థ్యమున్ బ్రహ్మకల్పముదాకన్ ప్రతి జన్మమందు విధిగా లక్ష్మీ కటాక్షించవే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః.
శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం అలంపురంలో కొలువైన శ్రీ జోగుళాంబ అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే అలంపుర్యాం జోగుళాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మహురే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠ్యాంచ పురుహూతిక ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే కురుక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయే మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశేషు పీఠేషు శక్తయో ముని సంస్థుతః అంటూ అష్టాదశ శక్తుల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అలంపురం. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జోగుళాంబ అమ్మవారు బాలబ్రహ్మేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. విశృంఖల అనే పేరుతో విరాజిల్లుతున్న ఈ జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్న అలంపురం క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. జోగులాంబ అమ్మవారి ఆధునిక ఆలయం విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలోలికే తల్లివే జననీ కళ్యాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి జోగుళాంబ అనే అమ్మవారు పంచమ శక్తిపీఠంగా ఇక్కడ వెలిసారు. అందరి స్త్రీ దేవతలకు కూడా వెంట్రుకలు వెనక్కుంటే ఈ అమ్మవారికి మాత్రం వెంట్రుకలు పైకి ఉంటాయి. దాన్ని జట అంటారు. కేవలం ఒక పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది ఆ జట. తర్వాత ఇంకా దేవతలందరిలోకి ఒక జోగుళాంబ అనే అమ్మవారికి మాత్రమే జట ఉంటుంది. అంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి ఉంటాయి. ఆ వెంట్రుకలలో బల్లి, తేలు, కపాలము, గుడ్లగూప ఈ 4 వీటితో పాటు అమ్మవారి ఆసనం శవాసనం ఈ పంచ కలిసి ఉంటాయి. పరమేశ్వరుడు ఎక్కువ కాలము శ్మశానవాసి కాబట్టి ఆ పరమేశ్వరుడితో పాటు ఉండే అమ్మవారి అన్ని శక్తులలోకి ఒక్క జోగుళాంబ అనే శక్తి ఒకటే కాబట్టి అమ్మవారు ఈ శ్మశానానికి సంబంధించిన చిహ్నాలను ధరించి ఉంటారు. ఈ అమ్మవారి పై దంత పంక్తి ఇక్కడ ఉండడం వల్ల అది ఉష్ణతాపం. ఆ ఉష్ణం తగ్గడం గురించని అమ్మవారు జలకుండం మధ్యలో ఉంటారు, నీటి మధ్యలో ఉంటారు. కాబట్టి చుట్టూ ఆలయాన్ని చుట్టూ మొత్తం జలకుండం పెట్టబడింది. 6వ శతాబ్దంలో బాదామి చాణక్యులు అనేవాళ్ళు ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని మొట్టమొదటిసారిగా కట్టించినట్టుగా మనకు శాసనాలు ఉన్నాయి. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. దశ మహావిద్యల యొక్క ప్రస్తావన చేసుకున్నాం.
పురాణముల యందు చెప్పబడేటువంటి దశమహావిద్యల్ని ఏ విధంగా ఉపాసించాలి, పద్ధతులేమిటి, వాటి స్వరూపములేమిటి ఇత్యాది విషయములన్నీ కూడా తంత్రశాస్త్రం యందు మనకు చెప్పబడుతున్నాయి. వేదముల యందు శక్తి విశేషాలని బహు విధాలుగా చెప్పారు. అక్కడ ఒక బీజప్రాయంలో ఉన్నటువంటి అంశములే ఉపాసనలో వృక్షప్రాయముగా ఫలస్వరూపంగా గోచరిస్తూ ఉంటాయి. అయితే వీటికి మహావిద్యలు, సిద్ధ విద్యలు అని పేరు. లలితా సహస్రనామాల్లో సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్వని అనొక నామంలో వరుస ఉన్నది. అందులో సిద్ధ విద్యాహ అనొక మాట ఉన్నది. సిద్ధ విద్యల రూపిణి అయిన అమ్మవారికి నమస్కారం. 10 మహావిద్యలు అన్నాం కానీ 10 ఒక్కటే. ఏది ఉపాసించినా అది ఏకమైన పరాశక్తి అనే జ్ఞానం ఉండాలి. ఆ ఏక అనేది అమ్మవారి యొక్క అసలు పేరు. ఆవిడ ఏక. ఆ ఏక అయిన తల్లి అనేకమైన జగద్రచన కోసం అనేకములుగా వ్యక్తమవుతున్నది. అనేకంలో దేన్ని ఉపాసించినా అది ఏకతత్వం అనేటువంటి దృష్టితో ఆరాధన చేయాలి. ఒక నిష్కపటమైన సర్వసమర్పణాభావమైన భక్తితో సాత్విక రీతిలో తాత్వికమైన సంస్కారంతో అమ్మవారిని ఆరాధించితే అది ఇహంలో మనకు మంచి సిద్ధుల్నిస్తుంది, పరంలో మోక్షాన్ని ఇస్తుంది. భక్తితో ప్రేమగా సాత్వికంగా చేసుకునేవే మోక్షహేతువులు అవుతాయి. అందుకే దశమహావిద్యల్ని కేవలం తాంత్రికం అందరూ పక్కన పెట్టారు. ఆ సమయంలో కాదయ్యా, ఇందులో ఉన్నదంతా కూడా దివ్యమైనటువంటి ఆ పరతత్వానికి సంబంధించిన చింతనే. వీటిని మహావిద్యలు అన్నారు, సిద్ధ విద్యలు అన్నారు. ఏ విద్య అయితే ఇహ జీవితంలో మనకు సుఖాన్ని ఇస్తూనే పరానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తుందో, ఆ జ్ఞానం ద్వారా కైవల్యాన్ని ఇస్తుందో ఆ విద్యనే మహావిద్య అంటారు. తెలుసుకోవాలి. మహావిద్య అంటే బ్రహ్మ విద్యే. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అని లలితా సహస్రనామాల్లో చదువుతున్నాం. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య. పైగా శ్రీ విద్య కూడా దశమహావిద్యల్లో ఒకటే, అది తెలుసుకోవాలి. అంటే దీనిలో కూడా వైదికమైన సంస్కారం ఉన్నది. వేదమయీం, నాదమయీం, బిందుమయీం, పరపదోద్యదిందుమయీం అని చెప్పినట్లుగా మొత్తం ఆ వేదమయం స్వరూపమే అక్కడ ఉన్నది. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని చెప్పబడుతున్న ఆ తల్లి ఆ వేదమునందు చెప్పబడ్డ ప్రస్తావనే. అందుకు ఆ మహాస్వరూపాన్ని మనం ఉపాసిస్తున్నాం. ఉపనిషత్తుల్లో మనకి బ్రహ్మ విద్యలో సహకరించే అనేక విద్యలు చెప్పారు. మధు విద్య, సంవర్గ విద్య, ప్రాణ విద్య, అక్షి విద్య, దహర విద్య ఇత్యాది ఎన్నో కనబడుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా దశమహావిద్యలతో సంబంధం ఉన్నది. అయితే చేయవలసిందంత భావన. అసలు భావనయే పెద్ద ఉపాసన. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిరంతర భావన చేస్తే దశమహావిద్యల యొక్క స్వరూపంలో ఉపనిషద్ విద్యలు మనకు గోచరిస్తాయి. మరొక విశేషం ఏంటంటే వీటి రూపవర్ణన చేస్తూ ఉంటే సామాన్యులు కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. కపాలాలు వేలాడవేసుకోవడం, చేతుల్లో నెత్తురోడుతున్న ఖడ్గాల్ని పట్టుకోవడం, ఎర్రని నాలుకను వేలాడవేయడం, 3 కళ్లతో ఉగ్రంగా చూడడం, ఇలాంటి భయంకరమైన రూపాలుగా స్ఫురిస్తూ ఉంటాయి. ఇది పైపైన చూసేటువంటి వారు ఇవేమిటో అనుకునేటువంటి అవకాశం ఉన్నది. పైగా తొందరపాటు చర్యతో వీటన్నిటిని కూడా కేవలం ఏదో భయంకరమైన ఉగ్ర తామస రాజస అనే భావం ఉన్నది. కానీ కొంచెం పరిశీలించాలి. ఒక్కొక్క మహావిద్య ఆ రూపంలో ఉన్న తత్వము పరిశీలించితే మనం అనేక అంశాలు తెలుసుకోవచ్చు. వీటికి సిద్ధ విద్యలని పేరు కూడా ఉన్నది. కాళీతారా మహావిద్య, షోడశీ భువనేశ్వరి, భైరవ, చిన్నమస్తాచ విద్యా, ధూమావతి తథా బగళా సిద్ధ విద్యా చ మాతంగీ కమలాత్మిక ఏతా దశ మహావిద్యా సిద్ధ విద్యా ప్రకీర్తితా అని చెప్పారు. ఈ 10ంటికి సిద్ధ విద్యలని మహావిద్యలు అంటారు. ఇవి సిద్ధ విద్యలు. ఇది చక్కటి మాట. వీటిని ఎవరైతే అనుష్ఠిస్తారో వాళ్ళకి తప్పకుండా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు ఇది మోక్షాన్ని ఇస్తున్నది. సిద్ధము అంటే మోక్షము. మోక్షము కొత్తగా పొందవలసింది కదా, అది ఉన్నదే. దాన్ని తెలుసుకోలేకపోవడం అనేది అజ్ఞానం. అలాంటి అజ్ఞానాన్ని తొలగించి ఆ సిద్ధాన్ని మనకు ప్రసాదించేటువంటి స్వరూపం ఏదో అది సిద్ధ విద్య అని చెప్పబడుతున్నది. ద్వివిధా మమ పూజా స్యాత్ బాహ్యాచ అభ్యంతరాని చ బాహ్యాపి ద్వివిధా ప్రోక్త వైదికీ తాంత్రికీ తథా అన్నారు. ఇక్కడ అమ్మవారు చెప్తున్న మాట ఇది. నా పూజ 2 విధములుగా ఉంటుంది. అది బాహ్యము, అభ్యంతరము అని చెప్తూ దశమహావిద్యల్ని అభ్యంతర పూజగా చేసుకోగలగాలి. అది అంతర్ముఖ సాధనగా చేసుకోగలిగితే దీని యొక్క ప్రయోజనం చాలా విశేషంగా ఉంటుంది. అలా అంతర్ముఖ దృష్టితో మనం ఇక్కడ గమనించినట్లయితే విద్య అనే మాటకి మనం చెప్పుకున్నాం స్త్రీ సంబంధమైన ఉపాసనని, స్త్రీ మంత్రములని విద్యలు అంటారని. అంతేకాకుండా అమ్మవారే విద్య అంటే ఏమిటో మనకి భాగవతంలో తెలియజేశారు. అలాగే చండీ సప్తశతిలో అనగా దేవీ మహాత్మ్యంలో మాట ఉన్నది. సా విద్యా పరమా ముక్తే హేతుభూత సనాతని సంసారబంధ హేతుశ్చ శైవ సర్వేశ్వరీశ్వరి. యోగ్యత లేని మానవుల్ని సంసారంలో బంధించేది ఆ తల్లి. యోగ్యత కలవాళ్లకి ముక్తినిచ్చే విద్య ఆవిడ అన్నారు. కానీ విద్యా మాట ఎక్కడ వేశారంటే ముక్తిని కలిగించేటువంటిది అనే మాటలు వేశారు. కనుక ఈ 10 కూడా ముక్తిప్రదాయకమైనటువంటి గొప్ప విద్యలుగా మనం భావిస్తూ ప్రథమ విద్య అయిన మహాకాళిని స్మరించుకుందాం.
ఈ తల్లిని ఆద్య అని అంటారు. దశమహావిద్యల్లో మొదటిగా ఎందుకు పెట్టారో చూడాలి. గొప్ప విద్య మహాకాళీ విద్య. కాళీ ఉపాసన సామాన్యమైంది కాదు. అయితే ఈ కాళీ ఉపాసనలో కాళీ అనే మాటే కాకుండా మహాకాళి, భద్రకాళి, శ్యామాకాళి, శ్మశానకాళి ఇత్యాది పేర్లు కూడా కాళీ విద్యలో మనకు కనబడుతూ ఉంటాయి. ఏమిటి కాళీ అంటే కాలయేవ కాళీ అన్నారు. ఇక్కడ కాలమే కాళీ, కాలం యొక్క స్త్రీలింగమే కాళీ. ఇక్కడ కాలస్వరూపం గురించి ఆలోచిస్తే వేదంలో కాలం గురించి అనేక మంత్ర రాశి కనిపిస్తుంది. ముఖ్యంగా అధర్వేదంలో మాట చెప్తాడు, కాలము పరమకాలము అని ఒక మాట వేశాడు. మనం చూస్తున్నటువంటి కాలం అంతా కూడా పగలు, రాత్రి, మాసము, సంవత్సరము ఇలాంటి గణనతో మనం చూసే కాలమే మనకు తెలుసు. ఇది లెక్కకు అందింది. కానీ లెక్కకు అందని కాలం ఒకటి ఉన్నది, దాన్ని పరమకాలం అంటారు. అటువంటి పరమకాల సూక్ష్మ స్వరూపాన్ని మహాకాలము అని అంటారు. ఆ మహాకాలంలోనే సర్వ విశ్వశక్తులు దాగి ఉన్నాయి. అందుకే కాలము అనగానే కలయతి నియతీతి కాలహ అనే మాట ఉన్నది, ఒక పద్ధతి. ఈ జగమంతా ఏ పద్ధతిలో నడుస్తున్నదో ఆ పద్ధతికి కాలం అని పేరు. ఆ పద్ధతిని ఆధారం చేసుకుని అందరూ ఉన్నారు. బ్రహ్మాదులు కూడా కాలవశులే, ఇది తెలుసుకోవాల్సింది. అలాగా మనం సాపేక్షంగా చూసేదాన్ని పరిమిత కాలం అంటాం. వీటన్నిటికీ ఆధారమై అత్యంత సూక్ష్మమై అంతుపట్టని తత్వమేదో అది మహాకాలం అని చెప్పబడుతుంది. ఆ మహాకాల స్వరూపమే మహాకాళి అని ప్రస్తావన. ఈ మహాకాళి యొక్క రూపాన్ని ఉపాసనలో చక్కగా చెప్పారు. ఈ మహాకాళి రూపం ఎలా ఉంటుందంటే శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయవాసినీం. ఈ రూపంలో ఉన్న ఆంతర్యాన్ని తాత్వికంగా రేపు దర్శిద్దాం. సర్వం శ్రీ మహాకాళీ చరణారవిందార్పణమస్తు. శ్రీరాజ రాజేసి గురు సత్కృపా శ్రీరాజ రాజేసి గురు సత్కృపా శ్రీరాజ రాజేసి గురు సత్కృపా श्रीचक्रवासासु हृदि में वसा श्रीचक्रवासासु हृदि में वसा विशालभा विलासिनी नवचक्रांतर्वासिनी विशालभा विलासिनी नवचक्रांतर्वासिनी सदैव तत्त सुरस्वरूपे भक्ताळी धीदीपे सदैव तत्त सुरस्वरूपे भक्ताळी धीदीपे श्रीराज राजेसि गुरु सत्कृपा श्रीराज राजेसि गुरु सत्कृपा श्रीराज राजेसि गुरु सत्कृपा देवी चक्र समैक्यम में चेतसि भावायामि देवी चक्र समैक्यम में चेतसि भावायामि चक्र ब्रह्मांडैक्यं च चित्ते निददामि चक्र ब्रह्मांडैक्यं च चित्ते निददामि अजांड पिंडं तयोरभेदं भावे गाढं चिन्तये अजांड पिंडं तयोरभेदं भावे गाढं चिन्तये मनोच्य देव्या अभेदरीतिं प्राणस्पन्दैर्धारये
मनोश्च देव्या अभेदरीतिं प्राणस्पन्दै धारये श्रीराजराजेशि कुरु सत्कृपा श्रीचक्रवासासि हृदि मे वसा श्रीराजराजेशि कुरु सत्कृपा। राजेश्वरी संभावये राजत्कृपां संभावये राजेश्वरी संभावये राजत्कृपां संभावये राजेश्वरीं संभावये राजत्कृपां संभावये राजेश्वरी संभावये राजकृपां संभावये शैलात्मजां शम्भुप्रियां शैलात्मजां शम्भुप्रियां बालां सदा वृद्धाश्रया बालां सदा वृद्धाश्रया लीलायितोत्पत्तिक्षयां लीलायितोत्पत्तिक्षया केलीकृता नम्रोदया केलीकृता नम्रोदया राजेश्वरी संभावये राजकृपां संभावये राजेश्वरी संभावये राजकृपां संभावये त्वां कालकालांग संवासिनी त्वां कालकालांग संवासिनी त्वां कामकामायि तत्त्वेश्वरी त्वां कामकामायि तत्त्वेश्वरी त्वां कामकामायि तत्त्वेश्वरी
त्वां कामकामायितात्मेश्वरी त्वां नित्यनित्यानुभावाश्रयाम् त्वां नित्यनित्यानुभावाश्रयाम् त्वां राजराज किरीटां शिवाम् त्वां राजराज किरीटां शिवाम् राजेश्वरी संभावये राजकृपां संभावये राजेश्वरी संभावये राजकृपां संभावये श्रुतिचया विनुतां देवीं स्तुवे श्रुतिचय विनुतां देवीं स्तुवे मुनिजन सदयां संचिन्तये मुनिजन सदयां संचिन्तये परसुखरूप मनुशीलये परसुखरूप मनुशीलये ननु ननु सच्चिदानंद भावां भजे राजेश्वरी संभावये राजकृपां संभावये राजेश्वरी संभावये राजकृपां संभावये